అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముకుతి. ఇది కాలిఫోర్నియా ట్రిప్‌లో అనదర్ డే అన్నమాట. అందరూ వీక్ డేస్‌లలో ఆఫీస్‌లో లాగిన్ అయ్యి ఈవినింగ్సే మోస్ట్‌లీ బయటికెళ్ళాం. అలా ఇవాళ మేమున్న ప్లేస్ శాన్ హోసే. అక్కడ నుండి పక్కన ఒక హాఫ్ ఎన్ అవర్ అలా దూరంలో సియారా విస్టా అనే ప్లేస్‌కెళ్తున్నాం. బేసికల్లీ ఇదొక మౌంటైన్ అన్నమాట. ఒక కొండ మీదకెక్కుతున్నాము. అక్కడికెళ్ళి అక్కడ సన్‌సెట్ చూడమన్నమాట. కాలిఫోర్నియా ఫుల్ ఆఫ్ మౌంటైన్స్ చుట్టంతా మౌంటైన్స్ కవర్ అయ్యి ఉంటాయి. సో, జనరల్‌గానే రోడ్స్ అని అప్ అండ్ డౌన్ ఉండే. ఇంకా ఇది ఎక్కుతుంటే నాకైతే చాలా భయమేసింది. నాకు హైట్స్ అంటే భయమన్నమాట. అందుకే ఇంకెక్కువ భయమైంది. అండ్ ఆల్సో నేను అడ్వెంచరస్ పర్సన్ గాదు. సో, సేఫ్ ఫస్ట్ అన్నట్టుంటది. సో, అక్కడికైతే సన్‌సెట్ కోసం వెళ్ళాము. అంత భయపడుకుంటూ ఎళ్ళినా ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అన్నట్టు. బికాజ్ వ్యూ చాలా బావుండే. దిస్ ఇస్ ద స్పాట్. దీని పేరేంటిది? సియరా విస్టా. సియారా విస్టా. లక్కీలీ ఇక్కడ కొన్ని స్పాట్స్ ఉంటాయట. ఈ టైంకి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళిపోతే మనం లోపలికి అలో చేస్తారు. అట్లా మమ్మల్ని అలో చేసిర్రు. శ్వేత వాళ్ళని రానియలే పాపం. అండ్ లుక్ ఎట్ ద వ్యూ లైక్ టాప్ ఆఫ్ ద మౌంటైన్. ఇట్స్ లైక్ కాలిఫోర్నియా ఇస్ సరౌండెడ్ బై మౌంటైన్స్ కదా. సో, ద సన్‌సెట్ వాస్ బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ద వ్యూ నుండి మంచిగా ఆడ కూర్చొని ఫైనల్‌గా శ్వేత వాళ్ళని కూడా అలో చేసిర్రు. లోపలికొచ్చినాక ఫ్రెండ్స్ అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టి ఇట్ వాస్ గుడ్. ఆల్సో వీళ్ళ ముగ్గురివి వాళ్ళ కాలేజ్ టైమ్ ఫోటో రిక్రియేట్ చేసినామన్నమాట. సో, కాలేజ్ డేస్ గురించి వాటన్నిటి గురించి మాట్లాడుకుంటా ఉండే. అండ్ నైట్ అయ్యేంత వరకు చీకటి వరకు ఉన్నాము. ఎందుకంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ట్విన్ పీక్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఇలా సిటీని నైట్ టైమ్ లైట్స్‌లలో టాప్ వ్యూ నుండి చూడొచ్చు. సో, అలాంటి ఎక్స్‌పీరియన్సే ఇక్కడ నుండి చూసినామనమాట. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అసలు ఫోన్‌లో చాలా తక్కువ కనిపిస్తుంది. సో, అట్లా మేము అక్కడికెళ్ళినందుకైతే కాలేజ్ డేస్ వాళ్ళ ఫోటోస్‌ని రిక్రియేట్ చేయడం అండ్ మేమందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా ఫోటోస్ అట్లా తీసుకున్నాం. ఇట్ వాస్ గుడ్. మనం ఫ్రెండ్స్ చిన్నతనం అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ముందు కూడా చెప్పాను, చాలా మందికి యూజ్ అయింది. కొత్త వాళ్ళకి రీచ్ అవ్వాలి అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను. డూ యూ నో వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ ఒక ఇండియన్ అని మీకు తెలుసా? ఎస్, తనే నీలకంఠ భాను. తను మీ కిడ్కి ఫ్రీగా క్లాస్ తీసుకుంటారు. ఎస్, అది ఎలానో తెలుసుకోవాలి అంటే ఫర్దర్గా చూడండి. నీలకంఠ భాను ఒక మ్యాథ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేశారు. అదే బాన్జు అన్నమాట. ఈ క్లాసెస్లలో తను యూజ్ చేసిన వరల్డ్ బ్రేకింగ్ మ్యాథ్స్ టెక్నిక్స్ని, టిప్స్ని పిల్లలకి మ్యాథ్స్ అంటే ఉండే భయాన్ని పోగొట్టి అది ఒక ఇంట్రెస్టింగ్ ఫన్ గేమ్ లాగా ఈజీగా అర్థమయ్యేలాగా అసలు పెన్ను పేపర్ కూడా అవసరం లేకుండా వాళ్ళు నేర్పిస్తారనమాట. సో ఇలా నేర్చుకోవడం వల్ల మీకు పిల్లలు ఓవరాల్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా వాళ్ళ అకాడమిక్స్లో ఇంప్రూవ్మెంట్, స్కోర్స్ ఇంప్రూవ్మెంట్ కానీ లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా వాళ్ళకు హెల్ప్ అవుతుంది. యూకేజీ నుండి 9th స్టాండర్డ్ వరకు పిల్లలకి మ్యాథ్స్ని పెన్ను పేపర్ కూడా అవసరం లేకుండానే అంత ఈజీగా నేర్పిస్తారు అన్నట్టు. సో ఇలాంటి ఆపర్చునిటీ అయితే నా చిన్నతనంలో లేకుండే. మీ కిడ్స్కి కనుక ఉంటే మీరు మిస్ చేయరు కదా. అలాగే యాజ్ అ పేరెంట్ ఐ నో కాబట్టి నేను చెప్పాలి ఇన్ఫర్మేషన్ అనుకున్నాను. నేను ఒక లింక్ ఇస్తాను వాళ్ళది. ఆ లింక్ కమెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అయిన ఫస్ట్ 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్కి వాళ్ళు ఫ్రీగా డెమో క్లాస్ ఇస్తారు. ఆ క్లాస్ నచ్చితే మీరు వాళ్ళ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు క్లాసెస్లలో. అలా జాయిన్ అయ్యేటప్పుడు అడిషనల్గా 30% డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇఫ్ యూ గో ఫ్రమ్ బిలో లింక్. సో ఐ థాట్ దిస్ ఇస్ అగైన్ చాలా మందికి హెల్ప్ అవుద్ది అని చెప్పేసి నాకు అనిపించి చెప్తున్నాను. ఇంకెవరికి హెల్ప్ అవుద్ది అని మీరు అనుకుంటున్నారో అంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. నెక్స్ట్ డే ఈవినింగ్ 17 మైల్ డ్రైవ్‌కి వెళ్ళాము. 1½ అవర్ అలా పట్టింది. అశ్వితోని డ్రైవ్ కష్టమైందనమాట. సో, డ్రైవ్ ఇబ్బంది పడే మేము ఎక్కువ రిస్కీ దూరం దూరం థింగ్స్ పెట్టుకోలేదనమాట. ఆ రోజు ఫోటోలు దిగిన ఆ వచ్చేసిన ప్లేస్లకి కదులుతలేదు. నానా దా ఆ రోజు దా ఫోటోలు దిగి వచ్చేసిన అంతే. దా దా మేమందరం నడుస్తున్నాం కదా. దా 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 దా. ఈ డ్రైవ్ అంతా 17 మైల్స్ ఉంటది. అంటే పక్కన సముద్రం ఉంటది. సముద్రం పక్కన రోడ్ ఉంటది. దాని చుట్టూ ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. డిఫరెంట్ పాయింట్లుంటాయి. 17 పాయింట్స్. అక్కడ ఆగి వీడియోలు తీయొచ్చు. కాసేపు టైమ్ స్పెండ్ చేయొచ్చు. అలా ఉంటదన్నట్టు. మేము అన్ని పాయింట్స్ దగ్గర ఆగలేదు. గట్టిగా 3 పాయింట్ల దగ్గర ఆగినాం అనుకుంటా. మేము ఉండేది కోస్టల్ ఏరియానే కాబట్టి న్యూ జెర్సీ. మాకు ఇలాంటివి కామన్ చూసినట్టే అనిపించింది. బట్ ఇక మనం అక్కడికెళ్ళినప్పుడు కవర్ చేయాలి గదా అని జెప్పేసి ఎళ్ళినాము. బట్ ఒక్క పాయింట్ మంచిగా అనిపించిందనమాట. ఆ ఒక్క పాయింట్ దగ్గర మాత్రం ఆగి సన్‌సెట్ చూసినాము.
యాక్చువల్లీ సన్సెట్ కాసేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసి అక్కడ నుండి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళినాం. అది క్యారమెల్ బీచ్ అనమాట. పేరు ఉన్నట్టే క్యారమెల్ కలర్ ఎలా ఉంటదో సేమ్ అలా ఉండే అండ్ ఆ వాటర్ కూడా ఇట్ హ్యాస్ సమ్ సాఫ్ట్‌నెస్ అండ్ మన లెవెల్ సీ లెవెల్ కంటే మీదికున్నట్టుండే అనమాట. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అది చూస్తే అర్థమైతది. బట్ అనిపించింది. ఈ 17 మైల్ డ్రైవ్ కంటే కూడా క్యారమెల్ బీచ్ దగ్గర ఆ పాయింట్ సన్‌సెట్ టైమ్‌లో ఎళ్తే చాలా బావుంటది. మీరెళ్తే మాత్రం నా పర్సనల్‌గానైతే నాకు క్యారమెల్ బీచ్ నచ్చింది. అట్లా డైరెక్ట్ కంటే కెమెరాలో చూస్తేనే అర్థమవుతుంది తెలుసా, కళ్ళు చూడగలుగుతున్నాం. అదర్వైజ్ ఇంకా తెలుస్తుంది. ఏది రావాలి అబ్బా, ఇది బాగుంది, చల్ల ఉంది. ఇది ఇసుక కాళ్ళకు తగిలితేనే ఇట్లా చల్లగా ఉంది. దిస్ స్పాట్ ఈజ్ ఓకే, గుడ్. ఇట్స్ లైక్ వెరీ రొమాంటిక్ కదా, మేబీ ద శాండ్. ఆ సన్‌సెట్ టైమ్‌కి, ఆ సన్‌సెట్ కలర్‌కి, ఆ వాటర్‌కి, ఆ బీచ్, ఆ శాండ్‌కి, వెదర్‌కి అసలు ఎంత రొమాంటిక్‌గా ఉండేనో. అక్కడెవలో ప్రపోజల్‌కి కూడా ప్లాన్ చేసిర్రనమాట. మేము ఉన్న టైంలోనే అయితదేమో అనుకున్నాం గానీ, సన్‌సెట్ కూడా అయిపోయింది. బట్ వాళ్ళైతే ప్రపోజ్ చేయలేదు. ఆల్రెడీ అయిపోయిందా ఐ డోంట్ నో. బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇట్స్ వెరీ రొమాంటిక్ యాక్చువల్‌గా. వాటర్‌కి ఒక సాఫ్ట్‌నెస్ ఇస్తుంది. ఒక తామర పువ్వు మీద నీళ్ళు ఆగవు చూడండి. అలా ఎందుకో అనిపించింది ఆ నీళ్ళని చూస్తే. నాకు నచ్చింది. సంథింగ్ ఇన్సేన్ హ్యాపెండ్. ఏది చూపి. Electric vehicle ready to hit the road the moment you are. Our licensed technicians specialize in fast, high quality EV charger installations. నాకే మస్తు టైం పట్టింది రియలైజ్ అవ్వడానికి. ఇది మా ఇంట్లో ఛార్జింగ్ తీసుకున్నాడు, ఛార్జింగ్ స్టేషన్ పెట్టించింది. ఇదే దాని గురించి నేను మా ఇంట్లో నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టినా ప్రథమ్ దాంట్లో. లిటరలీ ఆయన ఎప్పుడు తీసుకున్నాడు మా ఇంట్లో. గ్రీన్ డబ్బా ఉందా చూసుకోండి. గ్రీన్ డబ్బా గురించి దరిద్రంగా చేసిండని నేను దాంట్లో పెట్టినా. మన ఇంటి మనకే క్రేజీ థింగ్ ఏంటంటే ఇది రికమెండేషన్లో వచ్చింది, స్పాన్సర్డ్ లైక్ యాడ్ అనమాట. సో అట్లా మేము ఛార్జింగ్ స్టేషన్ పెట్టించిన అప్పుడు వాళ్ళు క్లిప్ తీసుకొని ఆ వీడియోని మాకే రికమెండేషన్ వచ్చింది. నాకు విచిత్రంగా అనిపించింది. అంటే షాక్ అయినా. చూడు మన ఇంట్లోది మనకే యాడ్ లాగా రికమెండేషన్ వచ్చిందని. సో ఇది ఇంకొక రోజు ఈవినింగ్ అల్విసో సిటీ అనేసి పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి 10 మినిట్స్ అన్నమాట. ప్లేస్ చాలా క్యూట్‌గా ఉండే. దూరం నుండి చూడడానికి ఏంటి ఇది మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలవదు. జస్ట్ ఎటో ఈవినింగ్ సన్‌సెట్ చూడడానికి ఎక్కడికో అనుకున్నాం కానీ దూరం నుండి చూడడానికి ఏంది వైట్‌గా ఇలా ఉంది, స్నోనా ఏంటి అర్థం కాలేదు. వాటరా అర్థం కాలే. కానీ అక్కడికెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇవి సాల్ట్ పాండ్స్ అంట. ఇక్కడ మునుపు ఉప్పుని తయారు చేస్తుండే అన్నమాట. ఫర్ సమ్ రీజన్ ఒక సర్టెన్ టైమ్‌లో ఇవి పింక్ కలర్‌లో ఉంటాయి. సో లైక్ నాకైతే కొత్తగా ఎంటైర్ ఈ ట్రిప్‌లో గోల్డెన్ గేట్ అదొకటి కొత్తగా చూసాను నేను. అంటే లైక్ అక్కడ మాత్రమే కనిపించింది అండ్ ఫస్ట్ టైము. అండ్ నాకు ఇది ఇంకా కొత్తగా అనిపించిందనమాట. లైక్ ఇట్స్ సాల్ట్. ఆ సన్‌సెట్ టైమ్‌కెళ్ళేసరికి ఒక పింకిష్ ఫీలింగ్. ఇట్స్ డిఫరెంట్ మంచిగా అనిపించింది. ఇక్కడున్న వాళ్ళకి ఆల్రెడీ చూసిన వాళ్ళకి కామన్ అయ్యుండొచ్చు కానీ మూవీస్‌లలో ఇలాంటివి చూస్తుంటాం కదా! ల్యాండ్ అంతా వైట్‌గా పక్కనే వాటర్, ఆ సన్‌సెట్‌కి రిఫ్లెక్షన్. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. యాహ్! ఇట్స్ ఎ న్యూ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. బాగా నచ్చింది నాకైతే. కొత్తగా ఏదో నిజంగా మూవీస్ వాటిలలో అట్లా చూస్తాం కదా! అట్లా అనిపించింది. అండ్ వెనక ఫోటో షూట్ కూడా చేసుకుంటున్నాను. బికాజ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఆవిడ కొన్ని ఫోటోలు, వీడియోలు అవి తీసుకొని నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ అక్కడ ఉంటాయి. సో అక్కడ ఫోటోస్, వీడియోస్ తీసుకొని అక్కడ నుండి పక్కనే ఒక ప్లేస్‌లో ఫుడ్ కోసమని వెళ్ళామన్నమాట. ఇక్కడికెళ్ళిన తర్వాత ఈళ్ళు ముగ్గురు కార్తిక్, ఇంకొక కార్తిక్ అండ్ వంశీ ముగ్గురు బీటెక్ ఫ్రెండ్స్. వాళ్ళ బీటెక్ డేస్ వాటిని గుర్తు చేసుకున్నారు. బీటెక్‌లలో ఆల్మోస్ట్ అందరం అదే ఫాస్ట్ ఫుడ్ కొనుక్కొని తిని ఆ టైప్ ఉంటాయి కదా! సో మేమందరం అక్కడ కూర్చొని తింటుంటే అదే గుర్తు చేశారనమాట. అండ్ ఇంకొక కార్తిక్‌ని స్పూన్ అని పిలుస్తారు. ఆ స్పూన్‌కి స్టోరీ ఏంటి అని అవంతా వచ్చినాయి. ఇట్ వాస్ గుడ్. ఈ ఎంటైర్ ట్రిప్‌లో నేను మై మూడ్ వాస్ వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేయాలి, మాట్లాడాలి. లైక్ అలా ఉండే అనమాట. నేను పెద్దగా తిరగాలనో, ఏదో ఎక్స్‌ప్లోర్ చేయాలనో, ఏదో పెద్ద వ్లాగ్స్ కూడా నేను పెద్దగా ఎక్కడో ర్యాండమ్‌గా కొన్ని క్లిప్స్ తీసుకున్నానంతే. బట్ ఐ హాడ్ ఎ గ్రేట్ టైమ్. పడుకో.
టుడే వి ఆర్ జస్ట్ మీ కార్తిక్ అండ్ కశ్వి. ఇవాళ వీక్ డే. సో ఇవాళ ఇద్దరు ఫ్రెండ్స్ ఆఫీస్కి వెళ్ళారు. కార్తిక్ తొందర లాగ్ ఆఫ్ అయితే మేము ముగ్గురం బయటకు వెళ్ళాం. నాకు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే నాకు అక్కడి లోకల్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలంటుంది అనమాట. అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటది? వీళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి? అలాంటివన్నట్టు. సో, అందుకనే జస్ట్ కమ్యూనిటీ చుట్టుపక్కల ఉన్న పార్కులు అవి ఇవి తిరుగుతా ఉండే. నా తలలో పువ్వు చూసారా? కషు ఒక్కడ దింపి అమ్మ పువ్వు పువ్వు పెట్టుకో అని నా తలలో పెట్టింది. ఇప్పుడే నేను రియలైజ్ అయ్యాను అది పెట్టుకొని అట్లే తిరిగినా అని. సో, తర్వాత వీళ్ళ కమ్యూనిటీలోనే లాన్స్ ఉంటే అక్కడికెళ్దామని చెప్పేసి వెళ్ళినాము. యాక్చువల్‌గా స్విమ్మింగ్ పూల్‌కి కూడా ఒకరోజు వెళ్ళాలి అనుకున్నాం. బట్ అదే టైంలో మెయింటెనెన్స్ అనేసరికి పోలేదనమాట. సో, ఈరోజు గర్ల్స్ అందరం కలిసి అట్లా బయటకు పోదాము. బాయ్స్ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటారు అనుకుని ప్లాన్ చేసుకున్నాం. కానీ కైండ్ ఆఫ్ తర్వాత ఏమనిపించింది, సరే అందరం బయటికెళ్దాం అనుకున్నాం. మాల్ అనుకున్నాం. మాల్ ఎళ్లి అక్కడ నుండి మూవీకి అనుకున్నాం అనమాట. సో, అట్లా మేమందరం మాల్‌కెళ్ళి మూవీకెళ్ళినాము. సరిపోద శనివారం సినిమా నాకు మస్తు నచ్చింది. ఐ లైక్ స్క్రీన్ ప్లే అంటారా దాన్ని? ద వే జరిగిన దాన్ని మళ్ళీ తిరిగి చెప్పడము. ఎస్పెషల్‌గా ద లాస్ట్ సీన్‌లో వాళ్ళ నాన్న చెప్తారు కదా! ఇన్ని సార్లు నిన్ను కాపాడినాం బ్లా బ్లా బ్లా. అంటే లైక్ ఆ స్టోరీ జరిగిన దాంట్లో ఇంత మీనింగ్ ఉందా? ఇన్ని చిన్న చిన్న డీటెయిల్స్‌కి ఇంత అర్థం ఉందా? లాంటి ఎక్స్‌ప్లనేషన్ బా నచ్చిందనమాట. సో, అట్లా సినిమా అయితే ఎంజాయ్ చేసి తర్వాత మా కశ్వి ఎక్కువసేపు సినిమాలో ఉండకపోతే కార్తీక్ మధ్యలోనే తీసుకొనొచ్చిండు. ఆల్మోస్ట్ ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూడలేదు కార్తీక్. బయట ఆడిపిస్తుంది. సో, మేము మూవీ చూసేసి వచ్చినాము. తర్వాత వీళ్ళ దగ్గరలో ఒక దేశీ పిజ్జా ప్లేస్ ఉంటే అక్కడ నుండి ఫుడ్ తీసుకొచ్చారనమాట. కార్తీక్‌కి దేశీ పిజ్జా అలాంటిది ఒకటి ఉంటది అని చెప్పేసి మునుపు తెలుసు. బట్ ఫస్ట్ టైమ్ బా నచ్చింది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. న్యూ జెర్సీలో ఏమైనా దేశీ పిజ్జాస్ ఉంటే మీకు ఐడియా ఉంటే చెప్పండి. సో, అలా మా వెకేషన్ ఆల్మోస్ట్ 10 డేస్. నేను చాలా వెరీ ఫ్యూ వ్లాగ్ చేసిన, రికార్డ్ చేసిన. సో, అట్లనైతే వి ఐ హాడ్ బ్లాస్ట్. ఐ హాడ్ గ్రేట్ టైమ్. వెకేషన్ అంటే తిరగడాలు, ప్లేసులు చూడ్డాలు గాకుండా జస్ట్ ఆ ప్లేస్ గురించి కొత్త థింగ్స్ నేర్చుకున్నా. అక్కడ కల్చర్ గురించి కొత్త థింగ్స్ నేర్చుకున్నా. మా ఫ్రెండ్స్‌తోని టైమ్ స్పెండ్ చేయగలిగిన అండ్ మా పిల్లలు స్పెండ్ చేయగలిగిర్రు టైము. సో, దట్ ఈస్ వాట్ వి నీడ్ అండ్ వి క్రియేట్ ఎ లాట్ ఆఫ్ మెమోరీస్ అన్నమాట. సో, మేము కార్తీక్ వాళ్ళు కపుల్ ఆఫ్ టైమ్స్ కలిసినాము. బట్ రవలి వంశీ వాళ్ళ వైఫ్ వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళతోని ఇలా మేము 3 ఫ్యామిలీస్ కలిసి స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. సో, వి హాడ్ గ్రేట్ టైమ్. మళ్ళీ ఎళ్తాం. కాలిఫోర్నియా ఎలాగో కొద్దిగా కషు పెద్దగయిన తర్వాత ట్రావెల్‌కి మేక్ సెన్స్ ఉన్న నాటికి ఎళ్లి వి విల్ ఎక్స్‌ప్లోర్ మోర్. బట్ యాహ్! దిస్ ఈస్ ఇట్ దిస్ టైమ్ మాత్రం. నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడేనే వచ్చేసినాం మేము. బికాజ్ నెక్స్ట్ డే పండగ ఉంది వినాయక చవితి. యాహ్! అప్పటి వ్లాగ్. సో, వినాయక చవితి ఉండే కాబట్టి మిస్ చేసుకోవద్దు అని ముందు రోజు నైట్ వచ్చినాము. సో, మా ఫ్రెండ్ వాళ్ళు మాత్రం ఈ క్యాలెండర్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. కొంతమంది ఇండియా క్యాలెండర్ ఫాలో అయితారు. కొందరు యూఎస్ఏ క్యాలెండర్ ఫాలో అయితారు. మా ఫ్రెండ్ వాళ్ళు ముందు రోజే చేసుకున్నారు. అంటే మేము ల్యాండ్ అయ్యే రోజే వాళ్ళు వినాయక చవితి చేసుకున్నారనమాట. మేము నెక్స్ట్ డే చేసుకున్నాము. సో, మేము ఇంటికొచ్చేసరికి 1 అయితది అంటే ఆ అన్న భరత్ అన్న మమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌కొచ్చి పిక్ చేసుకొని ఫుడ్ తీసుకొనొచ్చిందనమాట. సో, ఇంటికెళ్ళేసరికి మంచిగా హోమ్ మేడ్ ఎస్పెషల్లీ పండుగల ఫుడ్ ఎంత మంచిగుంటదో అట్లాంటిది ఎంజాయ్ చేసినామన్నట్టు. అండ్ ఇంకొకటి నేను ముందు వ్లాగ్‌లో చెప్పినా గదా! మా ఏసీ పాడైందనమాట. సో, ఐ డోంట్ నో దిస్ ఇయర్ థింగ్స్ కొద్దిగా అనుకున్న దానికంటే డిఫరెంట్‌గా టర్న్ ఔట్ అయినాయి. అవంతా మీకు ఫ్యూచర్‌లో తర్వాత వీడియోస్‌లలో చెప్తా. సో, మాకేమనిపించిందంటే ఆ టెస్లా చార్జర్ పెట్టిన రోజు మా వోల్టేజ్ ఎక్కువయ్యి అక్కడ ఏసీ బ్రేకర్స్ కాలిపోయినాయి అని చెప్పినాం గదా! దాని కనెక్షన్ వల్లనే మేబీ ఏసీ గూడా ఖరాబ్ అయిందని అనిపించింది. లాజికల్‌గా అయ్యుండకపోవచ్చు కానీ మేబీ ఎక్కడో ఏదో ట్రిగ్గర్ అయింది కావచ్చు అని అనిపించింది. బికాజ్ ఏసీ అట్లా బ్రేక్ అయింది కాబట్టి ఆ చార్జర్‌కి ఎక్స్‌ట్రా అయింది. తర్వాత మళ్ళీ ఏసీ ఖరాబ్ అయితే ఏసీ ప్లస్ దాంతో పాటు హీటర్ హెచ్‌వాక్ గూడా మార్పిచ్చామన్నమాట. మేము అక్కడే ఉన్నప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళకి కీస్ ఇస్తే వాళ్ళు వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళు చూసుకున్నారు. సో, వచ్చేసరికి ఏసీ పెట్టేసుందన్నట్టు. సో, వచ్చి చెక్ చేసుకున్నాం అంతా ఓకేనా పనిచేస్తుందా లేదా అని. అండ్ ఇట్లా ఏసీలకు అలవాటయ్యి 80స్, 90స్ టెంపరేచర్‌లలో గూడా ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాం అని అర్థమైంది. సో, అట్లా ఏసీ సెట్ చేసి రెడీ అయిందనమాట. మీకు ఎప్పుడన్నా ఇలా అయితాయా? ఒక ఇయర్ అంతా థింగ్స్ ఎటో అయితున్నాయి అనుకున్న దానికంటే అని. సో, మాకైతే ఈ ఏసీ వల్ల అట్లా అనిపించిందన్నట్టు. సో, అలా మా కాలిఫోర్నియా ట్రిప్ అయింది. తిరిగి ఇంటికొచ్చినాం. వినాయక చవితి చేసుకున్నాం. అండ్ యాహ్! ఇది మా లాస్ట్ వీడియో ఫ్రమ్ కాలిఫోర్నియా. అండ్ ఈ ట్రిప్ వీడియోస్ నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై.